విశాఖ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బీచ్ రోడ్. ఒకవైపు సముద్రం, మరోవైపు రోడ్డు పక్కన మహనీయుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. అయితే కొన్ని నెలలుగా విశాఖ బీచ్ రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా సరైన అనుమతులు పొందకుండా ఏర్పాటు చేసిన విగ్రహాల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ విషయం సాక్షాత్తు హైకోర్టుకు చేరింది. నవ్యాంధ్రకి వాణిజ్య రాజధానిగా ప్రస్తుతం విశాఖపట్నం ఉంది. విశాఖ వచ్చిన వారు బీచ్ చూడకుండా తిరిగి వెళ్లరు. అంత అందంగా ఉంటుందని అందరూ చెబుతారు. విశాఖ బీచ్ రోడ్లో ఉత్తరాంధ్ర ఖ్యాతిని పెంచిన మహనీయుల మరియు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు వరుసగా ఉన్నాయి. కానీ నగరంలో ఏ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా కలెక్టర్ అనుమతి తప్పనిసరి. విగ్రహాల ఏర్పాటు కమిటీలో ప్రజలు, ప్రజా సంఘాలు అనుమతంగా ఉంటారు. కమిటీ నిర్ణయంతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత అనుమతులతో విశాఖలో విగ్రహాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేశారు. గత ఏడాది నవంబర్ 30న హడావుడిగా సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు, ఎన్టీఆర్ తానయుడు హరికృష్ణ విగ్రహాలని రాత్రికి రాత్రి ఏర్పాటు చేశారు. అనంతరం డిసెంబర్ 1న మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరించారు. అయితే ఎవరిని అడిగి ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారని వివిధ ప్రజా సంఘాల నేతలు ప్రశ్నించారు. విగ్రహాల ఏర్పాటులో సుప్రీంకోర్టు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని అప్పట్లో ఆందోళనలు చేపట్టారు. ఈ విగ్రహాల ఏర్పాటు కోసం నగరపాలక సంస్థ అనుమతి తీసుకోకపోవడం వివాదాస్పదమైంది. సాక్షాత్తు జీవీఎంసీ కమిషనర్ హరినారాయణకే ఈ విషయం తెలియకుండా అధికారులు వ్యవహరించారని ప్రజా సంఘాలు ఆరోపించాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి కోసం 2017లో విగ్రహాల ఏర్పాటు కమిటీకి దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని, ఇప్పుడు 3 విగ్రహాలకు ఎలా అనుమతి ఇస్తారో చెప్పాలంటూ అధికారులను ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త, జనసేన పార్టీ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్ స్వీకరించి ధర్మాసనం గత నెల 12న ప్రతివాదులుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీతో పాటు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వైజాగ్ జోన్ 2 కమిషనర్ నల్లనయ్య, అక్కినేని కళాసాగర్ అధ్యక్షుడు పొన్నాడ మోహన్ రావుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే గత నెల 12న విగ్రహాలని తొలగించాలని ఆదేశించినా నేటి వరకు తొలగించకపోవడంతో పిటిషనర్ బొలిశెట్టి సత్యనారాయణ మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. ప్రతివాదులందరికీ కోర్టు ధిక్కారణ నోటీసులు అందించాలని ఆదేశించడంతో పాటు వారందరినీ ప్రత్యక్షంగా విచారణకి హాజరు కావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్టాట్యూ కమిటీ అప్రూవ్ చేస్తేనే ఎక్కడైనా విగ్రహం పెట్టాలి, రాత్రి విగ్రహం పెట్టకూడదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు. దీన్ని ఎవరు వయోలేట్ చేసినా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. సో ఆ బేసిస్లో మేము 6వ తారీఖున పెట్టిన కేసు 7వ తారీఖు మార్చ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అది నిన్న 22వ తారీఖుని హియరింగ్కి వచ్చింది. మళ్ళీ నిన్న కూడా వాళ్ళు అందరికీ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దీన్ని ఫామ్ 1 నోటీసులు అంటారు. సో తప్పనిసరిగా వీళ్ళు కోర్టులో అటెండ్ అయ్యి ఈ 5 ముద్దాయిలు అంటే జీవీఎంసీ కమిషనర్ కానీ, పొన్నాడ మోహన్ రావు కానీ, లేకపోతే గంటా శ్రీనివాస్ కానీ, లేకపోతే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా కోర్టులోకి స్వయంగా అటెండ్ అయ్యి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. తెలిసి ఉండి ఇటువంటి తప్పుదం సుప్రీంకోర్టు ఉల్లంఘన ఎందుకు చేశారనే దానికి వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి తదుపరి ఇది జరుగుతుంది. సో ఇది ఒక రకంగా నేను కోర్టు వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇనీషియల్గా ఆర్డర్ ఇవ్వడమే కాకుండా 12వ తారీఖుని మళ్ళీ నిన్నట దాంట్లో కూడా వాళ్ళు ఈ నోటీసులు సర్వ్ చేయడం అంటే కంటెంప్ట్ నోటీసులు అందరికీ సర్వ్ చేయడం అంటే దే ఆర్ యాక్సెప్టింగ్, కోర్ట్ ఈస్ యాక్సెప్టింగ్ దే డిడ్ ద కంటెంప్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ శిక్ష పడితే ఇక మీదట ఈ రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు ఆటలు సాగడానికి కుదరదు. రాజకీయ నాయకులు అంటే ప్రజాసేవకుల కింద ఉండాలి కానీ ఇలాగ బలవంతులైపోయి ప్రజల్ని పీడించుకు తినే నాయకుల కింద ఉండకూడదు. మొత్తానికి విగ్రహాల అనుమతి వ్యవహారంలో నేతలకు చుక్కెదురైంది.